వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు అందిస్తున్న అత్యవసర వైద్య సేవలను వారు ప్రత్యేకించి అభినందించారు. గ్రామీణ వైద్యులను ఒకే వేదికపై చేర్చి వారి ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘానికి సంఘం సభ్యులకు వారి ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామీణ వైద్యుల సమస్యలపై శాసన మండలిలో చర్చిస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య పథకాలలో గ్రామీణ వైద్యులను భాగస్వామ్యులు చేయాలి జిల్లా అధ్యక్షుడు పిట్టెల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడు చొప్పలి శంకర్ ముదిరాజు గారు, పట్టణ గ్రామీణ వైద్యుల ఐక్య వేదిక అధ్యక్షులు బాలబ్రహ్మచారి గారు, చుల్లెట్ బాలబ్రహ్మచారి గారు, తెలంగాణ అనుభవ వైద్యుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు, రాష్ట్ర కార్యదర్శి టి శంకర్ గారు, కోశాధికారి నగేష్ గారు, వెంకటనారాయణ గారు సహాయ కార్యదర్శి, వేదిక మీద ఉన్న హాజరైన RMP, PMP, CP మిత్రులందరికీ విజ్ఞాన అభినందనలు. మిత్రుల ఈరోజు మనందరికీ తెలిసిన ఒక అంశం, ఎప్పుడో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఆయన మాట అన్నాడు, తిండి కలిగితే కండ కలదు, ఈ కండ కలవాడైన మనుషులు. ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును. ఈశ్వరోమని మనుషులుంటే ఏ దేశము బాగుపడదు. ఆ ప్రజలు, ఆ సమాజంలో ఉన్న మనుషులు అనారోగ్యంతో ఉండి జబ్బుల పాలైతే ఆ సమాజం కూడా బాగుపడదు. కాబట్టి ఆ అనారోగ్యంతో కూడిన సమాజానికి వైద్యం చేయడానికి, చికిత్స చేయడానికి గ్రామీణ పట్టణ వైద్యులు RMP, PMP, CPలు ఉన్నారు. సమాజాభివృద్ధి కోసం కృషి చేయడానికి కోసం. అయితే ఈరోజు చాలా మంది RMP, PMP, CPలను వ్యాక్స్ అని, దొంగలని, నేరస్తుల్లాగా చిత్రీకరిస్తూ కేసులు పెడుతూ FIRలు చేస్తూ జైళ్ళను పంపుతాం అంటున్నాక నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ వైద్యం ఉన్నారో 50,000 మంది ఉన్న పలంగా ఒక్క వారం రోజులు మొత్తం ఈ వైద్య సేవలన్నింటినీ బంద్ చేసి కూర్చుంటే రాష్ట్రం ఏమైందని ఒక్కసారి ఆలోచించారా? ఎవరు 12 ఏళ్ల క్రితం, 13 ఏళ్ల క్రితం అనేక ఉద్యమాలు చేసి మాకు గుర్తింపు కావాలని పోరాటాలు చేస్తే ఆ పోరాట ఫలితంగా ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ RMP, PMPల సేవలు ప్రజలకు అవసరం ఉంది, ప్రజారోగ్యానికి అవసరం ఉంది, మన రాష్ట్రంలో ప్రజలకి వీళ్ళ సేవలు అవసరం ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా గుర్తింపిద్దామని కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో అనేక రకాల చర్చలు జరిపి, సిలబస్ ఏముండాలి, ఎట్లా ఉండాలని అనేక రకాల చర్చలు జరిపి కమ్యూనిటీ పారామెడిక్స్ గుర్తించి వీళ్ళకి ఆ శిక్షణ ఇవ్వాలని, 1 సంవత్సర కాలం పాటు శిక్షణ ఇవ్వాలని, 1000 గంటల పాటు ఉండాలని, దానికి సంబంధించిన సిలబస్ అన్ని ఏర్పాట్లు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికి ఇచ్చారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 13,000 మంది RMP, PMPలు కమ్యూనిటీ శిక్షణ పొందిన తర్వాత వైద్యులు మేము ప్రభుత్వ అధికారులు ఇచ్చిన శిక్షణ తీసుకున్న తర్వాత కూడా 13 ఏళ్ల పాటు సర్టిఫికెట్ రాకపోతే దోషి ప్రభుత్వమా RMP, PMPల? ఎవరు దోషులు, ఎవరు నేరస్తున్నారు, ఎవరు ట్యాక్స్ అయితే తీర్చుకోవాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? తెచ్చుకోవాలి కదా. శిక్షణ ఇస్తే మేము రామన్నామా, వచ్చాం కదా, పాల్గొన్నాం కదా, శిక్షణ తీసుకున్నాం కదా, తీసుకున్న ఈ 13 సంవత్సరాల పాటు ఎందుకు సర్టిఫికెట్ రాలేదు? తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని పెద్ద ఎత్తున ఊరూరా అనేక మంది ఎట్లయితే వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఆగిపోయిన గుర్తింపు వస్తుందని తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పట్టణ గ్రామీణ వైద్యులు RMP, PMPలు, CPలు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర నిర్వహించి పోరాడి సాధించుకున్నాం కదా. ఈ పోరాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు? గుర్తింపు ఎందుకు రాలేదు? శిక్షణ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ శిక్షణ ఈ 10 ఏళ్ల నుంచి రానికపోతే కారణాలు అనేక. ప్రభుత్వాలు మారితే ఆ ప్రభుత్వాలు అధికారులు కారణమైతే మా మీద ఎందుకు కేసులు పెడతాయా అని మనం అడగాల్సిన అవసరం. కేసులు ఎవరి మీద పెట్టాలి?
ఎవరైతే మనకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వలేదో మన దగ్గర చలాన్లు కట్టించుకొని, చలాన్లు కట్టిన తర్వాత శిక్షణ ఇచ్చి, చలాన్లు కట్టించుకొని శిక్షణ ఇవ్వకుండా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ల మీద ఆధారపడే ఆ దేశంలో, ఆ సమాజంలో వైద్య ఆరోగ్యం ఉండదు, ప్రజారోగ్యం ఉండదు. ప్రజారోగ్యంలో ప్రతి జబ్బుకి, ప్రతి దానికి ఎంబీబీఎస్ డాక్టర్లకు, ఎంఎస్ డాక్టర్ల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దాదాపు 60% వ్యాధులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రామంలోనే మనం చిన్న చిన్న చికిత్సలతో బాగు చేసుకోగలం. అదే కదా చేస్తున్నది. ఈరోజు డాక్టర్ ఇంజక్షన్ రాస్తాడు. ఎవరు ఇవ్వాలి ఇంజక్షన్? మళ్ళా పోయి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పోయి కౌన్సిలింగ్ ఫీజు కట్టి ఇంజక్షన్ కూడా రోజు పోతామా? ఇస్తారా వాళ్ళు? ఇవ్వాల్సింది ఎవరు? చికిత్స చేయాల్సింది ఎవరు? కట్టు కట్టాల్సింది ఎవరు? గ్రామాల్లో, బస్తీలో అందుబాటులో ఉండేది ఎవరు? చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అంటారు, సార్ మేము క్వాలిఫైడ్, మేము ఉండగా వాళ్ళ దగ్గరికి జనం పోతున్నారు, మా దగ్గరికి రావట్లేదు. నువ్వు 6 ఏళ్ళు చదువుకున్నావు, పరీక్ష పాస్ అయినా నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? గ్రామీణ వైద్యుల దగ్గరికి ఎందుకు పోతుంది? ఆర్ఎంపీ పిఎంపీల దగ్గరికి ఎందుకు పోతుంది? ఒక్కసారి నువ్వు ప్రశ్నిస్తూ ఎందుకు పోతారంటే, మొత్తం ఈరోజు ప్రపంచంలో బాగా ఉన్న ఆరోగ్య వ్యవస్థని యూరోప్ దేశాల ఆరోగ్య వ్యవస్థ గురించి చెప్తారు. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే యూరోప్ దేశాల గురించి చెప్తారు, అమెరికా గురించి చెప్పారు. ఏమిటి అక్కడ ఉన్నది? ఫ్యామిలీ హెల్త్ సిస్టమ్. ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు ప్రతి దగ్గర. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు, ఫ్యామిలీ డాక్టర్. ఏమిటి ఫ్యామిలీ డాక్టర్? ఏ వ్యాధి అయినా ఈ ఎమ్మెల్సీ అభ్యుదయ భావాలు వెళ్ళినటువంటి పోరుబాటపై ఒక క్యాసెట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఖమ్మం జిల్లా నుండి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఒక సాంగ్ని రికార్డ్ చేయడం జరిగింది. క్యాసెట్ దానికి ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి అలాగే మనం అయ్యట్లేదు. మన ఎజెండా మనది, మన బతుకు తెరువే మనకి ఎజెండా. మనకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఈ భారతదేశంలో గర్వించదగ్గ పౌరులుగా గౌరవంగా బతికే చట్ట పరిధిలోకి మనల్ని తీసుకొచ్చే పరిస్థితి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి మనం ఎవరి మాటలు ఇంటం అని అనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకి దుర్గతి పద్ధతి మేమందరం ఎడ్యుకేటర్స్ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళం. మంచేదో చెడేదో మన బతుకుదేవేదో ఎదతోడి అబద్ధ ప్రచారం ఏదో గమనించగలిగే దమ్మున్న గ్రామీణ వైద్యులు ఖమ్మం జిల్లాలో ఉన్నారని చెప్పి, ఉభయ జిల్లాలో ఉన్నారని చెప్పి మేము రాష్ట్ర కమిటీకి తెలియజేస్తూ మేమే ముందున్నాం. ఇది ఏ ఉద్యమం నిర్వహించినా గ్రామీణ వైద్యుల కోసం చేసి ప్రతి ఉద్యమానికి ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా, మహబాద్ జిల్లా ముందుంటుందని చెప్పి సర్వోన్నతంగా వారికి హామీ ఇస్తూ రాష్ట్ర ఫెడరేషన్ నాయకులు ఉమ్మడి జిల్లాడు గత 50 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటానికి గత 16 సంవత్సరాల క్రితం మనకి జీవో ఇష్యూ చేసిన దాంట్లో ఆనాటి చట్టాలను తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి మనకంటూ ఒక గుర్తింపునిచ్చినటువంటి మహానుభావుడు శంకర్ ముదిరాజు గారు. అలాంటి శంకర్ ముదిరాజు గారు మళ్ళీ ఆగిపోయిన బండిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రథచక్రాలు ఆగోని జగన్నాథ రథచక్రాలు, ఈ రథచక్రాలు ఆగినా తోసుకుంటూ ఖమ్మం జిల్లా మేము వస్తాము, మీరేమి అలాగే పడద్దని చెప్పి మీకు అండగా మేము ఉంటామని చెప్పి, మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి మేము ఎన్నుదండుగా ఉండాలని చెప్పి ఈ 3 జిల్లాల తరఫున నేను మాట ఇస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన సభ్యులు ఈ 3 జిల్లాలలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ మొత్తం 25,000 మందికి పారామెడికల్ ద్వారా మనకి గుర్తింపించింది. వాళ్ళని ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ 16 సంవత్సరాలలో ఇంకా దాదాపు ఈ తెలంగాణలో ఇంకా 25,000 మంది కొత్త వాళ్ళు వచ్చారు. పాత వాళ్ళని ట్రైనింగ్ ఇస్తూనే, వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తూనే, కొత్త వాళ్ళని కూడా 10 ఏళ్ళ వరకు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ గా ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. అలాగే
రాష్ట్ర కమిటీ తరపునటువంటి వచ్చినటువంటి మన విజ్ఞాన దర్శిని రమేష్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆనాడు ఇచ్చిన 14 మందిలో సార్ ఒకడు. దాని కష్ట సుఖాలు ఎన్నిసార్లు రాష్ట్ర కమిటీ సిట్టింగ్ అయింది ఆ విషయాలన్నీ తెలుసు. సబ్జెక్టు ఖరారైంది, ట్రైనింగ్ ఇచ్చారు. సర్టిఫికెట్ ఏమి ఇవ్వాలనేది ఖరారైంది. బడ్జెట్ విడుదల చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చారు. అయినా సరే కొన్ని శక్తులు మళ్ళీ దాన్ని ట్రైనింగ్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాయి. అది ఖచ్చితంగా మనం అధిగమిస్తాం. రాష్ట్ర కమిటీకి మనందరం అండగా ఉన్నాం. మనందరి కార్యక్రమాన్ని, మనందరి బరువును, బాధ్యతను, గుర్తింపును వారి భుజాల మీద పెడదాం. వారు మోయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్ వచ్చేది ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఆయన మన సంఖ్యాబలాన్ని చూపెట్టాలి. మనం ఎన్ని బాధలు పడతామో తెలియజేయాలి. నలుగురే పోతే నలుగురులాగానే ఉంటుంది. అదే ఒక దండు కదిలితే సునామీ లాగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, 18వ తారీఖున గ్రామీణ వైద్యుల సునామీని తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో చూపించాలి రాష్ట్ర మంత్రులకు అని చెప్పి మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ, అలాగే మహబాద్లో ఉన్నటువంటి మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన అసోసియేషన్ సభ్యులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘ సభ్యులు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ సభ్యులకు, జిల్లా కార్యవర్గానికి ఇంత చక్కగా ఎర్లీ మార్నింగే 9:30కి ఏమైనా నడుస్తున్నారు మీరు అందరు రావాలంటే అన్ని కార్యక్రమాలు వదిలిపెట్టి ఎంతో దూరం నుంచి నాకు గుండాలంటే ఇక్కడికి 160 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల నుంచి కూడా 10 గంటలకి ఇక్కడికి రాగలిగారంతో వాళ్ళకి ఏర్పాటు సంఘం మీద ఉన్నటువంటి గౌరవాన్ని, బాధ్యతను, నిబద్ధతను తెలియజేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా మన వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకనే మీ అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేశాను. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటారని. మంత్రి గారు వస్తున్నారు, వారు వచ్చిన తర్వాత లంచ్కి లేచే అవసరం ఉంటుంది. మీరు ఎవ్వరూ రావద్దు. మంచినీళ్ళైనా ఏదైనా మీ దగ్గరికే వస్తాయి, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పి మీకు చెబుతూ, సభ్యులైనటువంటి 14 మందిలో 6వ సభ్యులు అనుకుంటా రమేష్ గారు, వారిని మనం ఆహ్వానించడం జరిగింది. బహుశా రమేష్ గారి గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటా. విజ్ఞాన దర్శిని దర్శిని అంటే దర్పం. విజ్ఞాన దర్శిని అంటే ప్రతిదీ అద్దంలో చూసి ఏమొస్తుంది, మన బొమ్మ మనకే కనిపిస్తుంది. అది ఏంటి అంటే నిజం, అబద్ధం కాదు. మనం అద్దం ఎదురుగా నిలబడితే అద్దంలో మన బొమ్మే కనిపిస్తుంది. అద్దంలో కనిపించేదే నిజం. కాబట్టి నిజాన్ని నమ్మాలి, భూతత్వంలో చూడద్దు. అలాగే ఈ భూత వైద్యులను, మంత్రగాళ్ళని ఎవరిని నమ్మొద్దు. సైన్స్ని నమ్మాలి. ఆ సైన్స్ పెట్టిందే వైద్యం. ఈ వైద్యాన్ని నమ్మాలని చెప్పి సారు వెలుగెత్తి చాటుతూ, ఎక్కడైతే మూఢాచారాలు ఉంటాయో ఆ మూఢాచారాలపై విస్తృతమైన పోరాటం చేసే వాళ్ళల్లో రమేష్ గారు ఒకరు. నిజంగా రమేష్ గారు ఇవాళ మన మీటింగ్కి వచ్చినందుకు మనందరం సంతోషపడాలి, గర్వపడాలి గ్రామీణ వైద్యం అయినందుకు. ఎందుకంటే ఆ మహానుభావుడు అన్ని చోట్లకి పిలిస్తే వస్తారు. కానీ ఇంతమంది 22వ సభకి మనం ఆహ్వానించడం మనకు గర్వించదగ్గ విషయంగా భావిస్తూ, 2 జిల్లాల ఎమ్మెల్సీ డాక్టా మధు గారు ఇదివరకు మన 2 మీటింగ్లకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం ఆహ్వానించగానే వారు వస్తున్నారు. స్వాగతం స్వాగతం స్వాగతం. నీకు సభకు విచ్చేసిన శతకోటి మాన్యులకు ఆరంభి అందించిన అక్షర కుసుమాలకు స్వాగతం స్వాగతం సుస్వాగతం. గ్రామీణ వైద్యులకు సుస్వాగతం. నీకు సభకు విచ్చేసిన ఆనంది కళ్ళలో ఆనందం
పదను మన గ్రామీణ వైద్యులతో ఆరంభి జై నాగన్న ఆరంభి కల్ప ఎన్ని నాన్నకు అగుపడను మన గ్రామీణ వైద్యులకు పడను. 10వ తారీఖు జరిగినటువంటి దర్శన ఈ కార్యక్రమానికి అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుతూ గ్రామీణ వైద్య సభకు శ్రీకారం చుట్టెనురా. చేసినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మదన్న చాలా చక్కగా అంటే వేరే మాట్లాడే అవకాశాలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాలు రేపు జరగబోయేటటువంటి మనకి ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అయితే నెరవేర్చాలో ఆ విధంగా తప్పకుండా శాసన మండలిలో నేను ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం కన్నా కూడా ఎక్కువగా మరి గ్రామీణ వైద్యులు పై దాడులు జరుపుతూ చాలా కేసులు పెట్టు భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీరు చక్కగా చెప్పారు, గ్రామాల్లో వైద్యులు లేని ఎవరికి కూడా ఏమి చేయలేరు. గ్రామాల్లో రాజకీయంగా ఎదగాలన్నా కూడా గ్రామీణ సోదరుల సహాయకం ఉంటేనే తప్ప ముందు తిరిగే అవకాశం కూడా లేదు. చాలా చక్కగా చెప్పారన్న, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం చాలా ఎక్కువైపోయింది మాట్లాడుతున్నా. మీ అందరి సహాయ సహకారాలతో మనకి యువ హాస్పిటల్కి సహకారం అందిస్తూ ఉన్నారు. ముందు కూడా సహకారం అందించాలని మీ అందరికీ కూడా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ మిత్రులకు ఎవరైనా ఉండాలి. ఆర్ఎంపీ పిఎం అంటే ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం ఉన్నా మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుంచే మన ట్రైనింగ్ సంబంధించిన సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ కావాలా. ఆ సర్టిఫికేట్ ఉంటే మనకు రేపు ఏమైందంటే మేము చేసిన కష్టానికి ట్రైనింగ్ చేసిన దానికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీరు మీటింగ్కి వెళ్ళొచ్చు, రాష్ట్ర నాయకులు వస్తున్నారు, లేకుంటే రాష్ట్ర ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకా ఏమి ఇస్తారు మాకంటే మేము కష్టపడ్డదానికి మాకంటూ ఒక సర్టిఫికేట్ ఇస్తారా, గుర్తిస్తారా, మమ్మల్ని ఏం చేస్తారనే ఆలోచన మీద మీరు ఆలోచిస్తారు. ఈరోజు దాడులు అనేది ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తే కనుక మన అనైక్యత భావం, మన ఐక్యత లోపించడం వల్ల దాడులు జరుగుతున్నాయి తప్ప ఐక్యత ఉంటే దాడులు జరిగాయి. ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే వాస్తవానికి కూడా ఎక్కడైనా సరే మీరు 100 మంది కలిసి ఉన్నారంటే ఎవరు కూడా మీకు ఏమన్నారు. ఆ 100 మందిలో 10 మంది చీలిపోతే కనుక ఇబ్బంది అవుతుంది. చాలా మంది మీరు వాట్సాప్లో పెడుతుంటారు, ఏవేవో మెసేజ్లు పెడుతుంటారు, ఏదో వచ్చినట్టు కలిసినట్టు, కానీ అసలు టైంకి వచ్చేసరికి కూడా ఎవరు రావట్లేదు. అది ఒకటే గమనించాలి మీరు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా ఉన్నది, అది ఏ రకంగా మాట్లాడాలనేది మన రాష్ట్ర అధ్యక్షులు శంకర్ ముదిరాజు గారు, మన విజ్ఞాన దర్శిని రమేష్ గారు చెప్తారు. నిజంగా కూడా నేను సాయంత్రం 6 గంటలకు మంత్రి గారితో చర్చించడం, 6 గంటలకు ఆ చర్చలు ముగిసిన తర్వాత మళ్ళీ రేపు వెళ్ళడం జరుగుతున్నది. రేపు మొత్తం ఫైనల్ డిసిషన్ అయిపోతుంది. అతి త్వరలో ఒక వారం 15 రోజులు ఖచ్చితంగా ఒక మంచి తీపి గుర్తొస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ 10 ధన్యవాదాలు. పిట్టల నాగేశ్వరరావు గారు ఇంత సానుకూలంగా మర్యాదపూర్వకంగా మనల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఏ సంఘం ఏమైనా మధ్యాహ్నం 18వ తారీఖు జరిగే అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. శంకరన్న గారు, నేను, మన పులగమూడు గారు, పిట్టల నాగేశ్వరరావు గారు తలపెట్టిన ఈ ఆరోగ్యముల ఐక్యత గురించి ఎంత కృషి చేస్తున్నామో అదంతా చెప్పడానికి కూడా టైం రాదు. నేనంతా చెప్పడానికి
ఫెడరేషన్ సహాయ కార్యదర్శి వెంకటనారాయణ గారిని డాష్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ద డాష్ వెంకటనారాయణ గారు. అలాగే మిత్రులారా, మన సత్యన్న మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు వస్తారు సత్యన్న అంటే ఎవరు? రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు సత్యనారాయణ గారు. తర్వాత మాట్లాడుతున్నారు కానీ కుదరదు, ఇప్పుడే మాట్లాడాలి. అన్నగా కూడా గంటలు మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. ఈ టైంని రమేష్ అని తీయాల్సిందిగా కోరుతున్నాం. వైద్యుల ఈ వార్షికోత్సవానికి వచ్చినటువంటి నా తోటి మిత్రులు అందరికీ నమస్కారాలు చెప్తూ, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు మన పిట్ట నాగేశ్వరరావు గారు అయితేంది, శంకర్ గుజరాజ్ గారు అయితేంది, మన మోహన్ బాయ్ అయితేంది, మరి అక్కడనే బాలబ్రహ్మచారి రవీందర్ అయితేంది, శంకర్ గారు అయితేంది, నాగేష్ అయితేంది, మిగతా అందరికీ 1997 నుంచి ఇంతవరకు ఎన్నో పథకాలు వస్తూనే పోతున్నాయి. కానీ మనల్ని మాత్రం మనల్ని ఎవరు గ్రహించట్లేదు. వైద్యుల సంఘం 22వ మహాసభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి మీ జిల్లా అధ్యక్షులు సోదరులు పిట్టల నాగేశ్వరరావు గారు, అలాగే మీ కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు చొప్పరి శంకర్ ముదిరాజు గారు, అలాగే విజ్ఞాన దర్శిని రమేష్ గారు, తన్నీరు సత్యనారాయణ గారు, పులగం మోహన్ గారు, శంకర్ గారు, నగేష్ గారు, వెంకటనారాయణ గారు, సుగుణారావు గారు, బెల్లం వేణుగోపాల్, ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా కమిటీ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క మహాసభకు హాజరవుతున్నటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి ఆర్ఎంపీ పిఎంపీ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా మంది చాలా విషయాలు చెప్పారు. రమేష్ గారు వారి నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి ఈ సంఘం గురించి, గ్రామీణ వైద్యుల గురించి తను చేసిన కృషి, గ్రామీణ వైద్యుల మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టడంలో మీకు సహకారం అందిస్తున్నటువంటి సుగుణారావు గారికి కానివ్వండి, ఇతర అనేక మంది కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకటైతే వాస్తవం, ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్య ఉన్న సంబంధం పేగు సంబంధం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి మీకు మధ్య ఉన్నటువంటిది పేగు సంబంధం. మీ పేగు బంధాన్ని ఎవరు కూడా విడదీయలేవరు. ఎవరు అనుకున్నది సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వాలు మారుతాయి తప్ప మీకు ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని విడదీసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే భారతదేశ గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఆరోగ్యానికి సంబంధించి మీ మీద ఆధారపడింది. ఎవరు అన్నా అనకపోయింది. చాలామంది అనుకోవచ్చు, నేను ఎంబీబీఎస్ చేశాను, నేను ఎండి చేశాను, ఎండి డీజీఓ చేశాను, డిఓ చేశాను, రకరకాలటువంటి సర్టిఫికెట్స్తో రావచ్చు. వారి సర్టిఫికెట్స్ మనం గౌరవిస్తాం. కానీ మీ గౌరవాన్ని తొలగించేటువంటి సాహసం ఎవరు చేయలేరు ప్రజల నుంచి. ఇది వాస్తవం. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతంలో 108 ఫస్ట్ పిలుపు వచ్చేది అంబులెన్స్ కాదు, ఫస్ట్ గ్రామంలో ఉన్న ఆర్ఎంపీకి ఫోన్ కాల్ వస్తుంది. ఈ 108 లేకముందే మీరు 108 పనిచేశారు మీరంతా. ఇది వాస్తవం. ఎందుకంటే మేమందరం కూడా ఆర్ఎంపీల పిఎంపీల సహకారంతో వైద్యంతోనే ఈ స్థాయికి పెరిగినటువంటి వాళ్ళం. వారి ఇంజెక్షన్స్ వేయకుండా, వారు ఒక పెన్సిలిన్ వేయకుండా, లేకపోతే ఒక క్రోసిన్ టాబ్లెట్ ఇవ్వకుండా మా జ్వరం పోలేదు, మా సెప్టిక్ తగ్గలేదు. మీరు ఇచ్చినటువంటిది ఏ గ్రామమైనా కావచ్చు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% రాజకీయ నాయకులందరూ కూడా ఆర్ఎంపీ పిఎంపీల యొక్క వైద్య సేవలు పొందినటువంటి వాళ్ళే.
మీరు ఈరోజు ఇక్కడ పిలిచినటువంటి గెస్టులందరూ ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఈ జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ యొక్క వైద్య సహాయం తీసుకున్నటువంటి వాళ్ళే. ఈ స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఊర్లో ఆర్ఎంపీ యొక్క వైద్యం తీసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీ యొక్క అంటే కృషి అనేటువంటిది ఎంత అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం గవర్నమెంట్లు మారచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ అంత మాత్రాన గ్రామీణ వైద్యులు పనికి రాకుండా ఏం పోరు. రమేష్ గారు మాట్లాడుతూ చెప్పారు, అమెరికాలో కూడా ఎంతమంది డాక్టర్స్ ఉండొచ్చు, ఇంతకంటే బెటర్ అయినటువంటి వైద్య సదుపాయాలు ఉండొచ్చు, బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉండొచ్చు, ఇంకా చాలా ఎక్విప్డ్ హాస్పిటల్స్ ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ఎస్ఎన్పి ఆర్ఎన్పి ఉంటారు. అంటే సీనియర్ నర్స్ ప్రాక్టీషనర్, రిజిస్టర్డ్ నర్స్ ప్రాక్టీషనర్ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళు చూడాలి, వాళ్ళు చెకప్ చేయాలి, వాళ్ళంతా రిపోర్ట్ రాసిన తర్వాత మాత్రమే డాక్టర్ చూస్తాడు. అమెరికా లాంటిదండి. మనం అమెరికా స్థాయికి ఇంకా పోలే, మనం థర్డ్ వరల్డ్ కంట్రీలో ఉన్నాం, అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 40,000 మందికి పైగా ఆర్ఎంపీ పిఎంపీలు అనేది తెలంగాణ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ నేను కోవిడ్ కంటే ముందు మీ మీటింగ్ హాజరయ్యాను. కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళతో పాటుగా సమానంగా ఈ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటంలో ముందున్నటువంటి మీ ఆర్ఎంపీ పిఎంపీలకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలను ఆందోళన చెందకుండా, భయపడకుండా వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇప్పించి మీరు ఏమీ కాదు, ఇదొక చిన్న మీకు అవరోధం లాగా వచ్చింది, మీకు ఏమి కాదు, ఎవరు భయపడద్దు, అధైర్యపడద్దు అని ధైర్యం ఇచ్చి తల్లిదండ్రుల తర ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళు మీరు. అనేక మంది ప్రాణాలకు ప్రాణం పోసింది మీరు. కాబట్టి మీకెవరో మీకు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకోసం ఎవరి సర్టిఫికెట్స్ కోసమే మీరు పనిచేయట్లేదు. ఈరోజు అనేక మంది మీరు ట్రైనింగ్ అయ్యి ఈరోజు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం ట్రైనింగ్ కాకుండా వెళ్ళి మీరు ఇంజక్షన్ పట్టుకుంటారా? ఎక్కడో ఒక డాక్టర్ దగ్గర, ఒక హాస్పిటల్ దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాతనే మీరు గ్రామంలో వైద్యానికి వెళ్తున్నారు అనేక మంది ఈరోజు. అట్లాగే చాలా మంది డిస్కషన్స్ లో చెప్తారు, అబ్బా ఈ ఆర్ఎంపీల పిఎంపీల గోల్ ఎక్కువైందండి, అసలు మొత్తం ఖమ్మం జిల్లాని మొత్తం వాళ్ళే ఆక్రమించారని చెప్తున్నారు. మరి నాకు తెలిసి ఇందులో ఎవరు 1,000 కోట్లు సంపాదించారో, 100 కోట్లు సంపాదించారో, కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆర్ఎంపీ పిఎంపీ సోదరులు నాకు ఎవరు కనబట్టలేదు. మరి ఈ జిల్లా ఆరోగ్య రంగాన్ని మొత్తాన్ని మీరు పిడికిల్లో బంధిస్తే మీరంతా కోటీశ్వర్లు కావాలి కదా. మరి మీరు ఎవరన్నా కోటీశ్వర్లు అయినా ఎవరన్నా? కానీ మీరు పనిచేస్తున్న హాస్పిటల్స్ మాత్రం ఇవాళ కోట్లకు పడగలేస్తున్నారు. ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ రిఫర్ చేస్తే రిఫరల్ ఫీజు తీసుకుంటే తప్పేందని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి, ఒక కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకో. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.